కూడా కనబడుతుంది. 200 కోట్ల ఆస్తి వివాదంతోనే రియల్టర్ హత్య. గుడుంబా డాన్ సుజేష్ సింగ్ కుడిభుజంగా వెంకటరత్నం అట. నమ్మకస్తుడిగా ఉండడంతో అతని పేరుపైన విలువైన ఆస్తులు, డ్రైవర్గా ఉంటూ పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంకటరత్నం 2000 సంవత్సరంలో సుజేష్ ఎన్కౌంటర్ విషయం తెలిసి హతమార్చిన కొడుకు చందన్ సింగ్. ఇక అయితే గతంలో ఇప్పుడు ఈయన నమ్మినటువంటి ఇది మొన్న నడి రోడ్డు పైన కత్తులతోటి దాడి చేసి రివాల్వర్ తోటి కాల్చింది ఏదైతే ఉందో ఈ రియాల్టరు గతంలో సుజేష్ సింగ్ దగ్గర ఆయన పనిచేసి ఆయనకి వెన్నుపోటు పొడిచిండు. ఆయన ఎన్కౌంటర్కి ఈయన ప్రధానమైనటువంటి కారణమని ఎవరు గతంలో చచ్చిపోయినటువంటి సుజేష్ సింగ్ కొడుకు కొంతమంది నేసుకొని పోయి ఇది అంటే ఇది ప్రతీకార హత్య అనుకోవాలి మనం. ప్రతీకార హత్య, నా తండ్రిని చంపించింది నువ్వే కాబట్టి నిన్నే నేను చంపుతున్నా అని చెప్పేసి కొడుకు వేసినటువంటి ఒక స్కెచ్కి ఆయనే బలైపోయింది అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇది మొన్న జరిగింది. ఇదంతా కూడా నడి రోడ్డు పైన జరిగినటువంటి ఒక హత్య. ఇదంతా కూడా 200 కోట్ల ఆస్తితోటే ఆయనను హత్య చేసినని తెలుస్తూ ఉన్నది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని జరిగిన రియల్టర్ వెంకటరత్నం హత్యకు దాదాపు 200 కోట్ల ఆస్తి వివాదమే కారణంగా పోలీసు దర్యాప్తులో ప్రాథమికంగా తెలిసింది. హైదరాబాద్ గుడుంబా డాన్గా పేరొందిన ధూల్పేటకు చెందిన సుదేశ్ సింగ్ కార్ డ్రైవర్గా వెంకటరత్నం పనిచేశాడు. 2000 సంవత్సరంలో పోలీసులకు అప్రూవర్గా మారి సుదేశ్ సింగ్ ఎన్కౌంటర్కు కారకుడయ్యాడని ప్రచారంలో ఉంది. అంత్యక్రియలకు హాజరు కాకుండా అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. సుదేశ్ సింగ్ కుమారుడు మరో 4గురితో కలిసి వెంకటరత్నంను సోమవారం ఉదయం జవహర్ నగర్ సాకేత్ కాలనీలో కత్తులతో నరికి తుపాకీతో కాల్చి చంపిండు. సో తరచూ ప్రాంతాలు మారుతూ సుదేశ్ సింగ్ తన కారు డ్రైవర్ వెంకటరత్నంను నమ్మి నానక్రామ్గూడ, కాజాగూడ, కొల్లూరు, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించాడు. ప్రస్తుతం వాటి విలువ 200 కోట్లపైనే ఉంటుంది. సుదేశ్ ఎన్కౌంటర్ తర్వాత వెంకటరత్నం ఒకే చోట ఉండకుండా తరచు ప్రాంతాలు మారుతూ తిరుగుతున్నాడు. ఈ ఆస్తులను చూపి రియల్టర్గా మారి పలువురు నుంచి డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు కూడా దిగిందట. బ్యాంకు యాక్షన్తో గొడవ షురు. ఇటీవల సుజేష్ సింగ్కు సంబంధించిన ఓ ఆస్తికి సంబంధించిన వ్యవహారంలో బ్యాంక్ యాక్షన్కు వెళ్ళింది. అయితే ఆ ఆస్తికి సంబంధించిన పత్రాలు వెంకటరత్నం పేరు మీద ఉండడంతో సుజేష్ సింగ్ కుమారుడు చందన్ సింగ్ దానిపై ఆరా తీశాడు. ఈ క్రమంలోనే వెంకటరత్నం పోలీస్ ఇన్ఫార్మర్గా మారి తన తండ్రి ఎన్కౌంటర్కు కారణమయ్యాడని తెలుసుకున్నాడు. ఆస్తులన్నీ అతని పేరు మీద ఉన్నాయని గుర్తించి టార్గెట్ చేశారు. ఇటీవలే చందన్ సింగ్ వెంకటరత్నంను కలిసి ఆస్తుల వ్యవహారంలో మాట్లాడారు. ఆస్తులన్నిటినీ తిరిగి ఇవ్వాలని చందన్ సింగ్ అడిగాడు. అయితే వెంకటరత్నం గొడవకు దిగి నీ తండ్రిని ఎన్కౌంటర్ చేసినట్లే నిన్ను చేయిస్తాని ఆయన బెదిరించినట్ట. ఇక చూడు, ఇక ఏది ఈ ఆస్తికి సంబంధించినటువంటి తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల గురించి కొడుకు అడిగిండట. ఈ చందన్ సింగ్ కొడుకు ఆయన అడిగితే నీకెక్కడ ఇచ్చేది, నీ అయ్యనే నేను ఎన్కౌంటర్ చేయించిన మీ నాయననే, నువ్వు ఎక్కువ తక్కువ కనుక మాట్లాడినట్లయితే నిన్ను కూడా ఎన్కౌంటర్లో చెప్పిస్తా, లేకపోతే ఎవరితో చంపనన్నా అని చెప్పేసి ఈయన అన్నాడట. అనడంతో ఇక పగా ప్రతీకారం పెంచుకొని వీడు ఎన్ని రోజులు ఉన్నా కానీ నన్ను కూడా చంపుతాడు కావచ్చు అన్నటువంటి ఉద్దేశము, లేకపోయినట్లయితే నా తండ్రిని ఎట్లా చంపుతాం అన్నటువంటి ఒక పగతోటో రగిలిపోయి కొంతమంది స్నేహితులను తీసుకొని పోయి జవహర్ నగర్, మేడ్చల్లో ఉన్నటువంటి జవహర్ నగర్ ప్రాంతంలో కత్తులతోటి విపరీతమైన నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే స్కూటీ పైన వెళ్తున్నటువంటి ఈ వ్యక్తి వెంకటరత్నం ఎవరైతే ఉన్నాడో వెంకటరత్నం నరికి చంపేసిండు. ఇక చచ్చిపోయినో లేదు అని చెప్పేసి మళ్ళా 2 రౌండ్ల పాటు కాల్పులు జరిపిండు. వాళ్ళు పథకం ఎట్లేసినట అంటే స్విగ్గీ జొమాటో బాయ్స్గా రెక్కాట. 15 రోజుల నుంచి చందన్ సింగ్కు గ్యాంగ్ స్విగ్గీ జొమాటో బాయ్స్ వేషధారణలో ఉదయం నుంచి రాత్రి వరకు రెక్కి వేశారు. ఉదయం 7:30 గంటల ప్రాంతంలోనే వెంకటరత్నం ఒంటరిగా పిల్లలను స్కూల్లో వదిలేసి వస్తాడని తెలుసుకున్నారట. అదే సమయానికి టార్గెట్ చేసి 5 వ్యక్తులు వెంకటరత్నంను హత్య చేశారు. అనంతరం చందన్ సింగ్ అతడి అనుచరులు నేరుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాయినాథ్ గంజ్ పిఎస్కు వెళ్ళి లొంగిపోయినట. రాచకొండ పోలీసుల సమాచారం ప్రకారం నిందితులు పరారులోనే ఉన్నారని తెలిసిందట. అధికారులు తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో బిజీగా ఉండడంతో నిందితుల అరెస్టు ఇతర వివరాలు 1-2 రోజుల్లో వాళ్ళు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుందంటే వాళ్ళను ఒక పక్కనేమో వాళ్ళు అదుపులో ఉన్నారని, వాళ్ళు లొంగిపోయినని ఒక పక్కన, లేదు వాళ్ళు లొంగిపోలేదు, వాళ్ళు పరారులో ఉన్నారని మరొక పక్కన వాదన కనబడతా ఉంది. ఇవాళ రేపట్ల దీనిపైన అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది వెంకటరత్నంని, అసలు చందన్ సింగ్కి సంబంధం ఏంటిది, వెంకటరత్నం ఏం పని చేసేది, సుదేశ్ సింగ్ ఎవరు, వీళ్ళంతా కూడా ఎవరు అనేటువంటి వివరాలని పోలీసులు ఇవాళ రేపట్లో చెప్పేటువంటి అవకాశం అయితే ఉంది. దీంట్లో మాత్రం ప్రధానంగా కనబడతా ఉన్నది ఆస్తులకు సంబంధించినటువంటి వివాదమే ప్రధానంగా. కోట్ల రూపాయలకు ఆస్తులు కదా, 200 కోట్ల రూపాయల ఆస్తులని ఆయనేమో బినామీ పేరు అని చెప్పేసి ఈయన నమ్మిండు. ఈయనేమో ఎన్కౌంటర్కి ప్రత్యేకంగా
ఈయనే సహకరించుడు పోలీసులకు అనేది ఒక పగ పెంచుకున్నాడు. ఎవరైతే ఎన్కౌంటర్ గురైనటువంటి సుదేష్ సింగ్ యొక్క కొడుకు సో మా అయ్య చచ్చిపోవడానికి కారణం ఈయనే అని చెప్పేసి పగ పెంచుకొని ఈయన హత్య చేసినట్టుగా కనబడతా ఉన్నది.